హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ ఫ్రై బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకోండి. ప్రతి స్టవ్ వెలిగించుకొని బిర్యానీ తప్పలా పెట్టుకొని ఇందులోకి వచ్చేసి నేను 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు బిర్యానీ కోసం కానీ లేకపోతే ఏమైనా ఐటమ్స్ కోసం కానీ డౌట్ అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. దాని తర్వాత బిర్యానీ స్పైసెస్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నీట్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసిన తర్వాత ఈ పక్కనే నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నా బిర్యానీలోకి యాడ్ చేయడానికి. ఇదైతే బాగా కుక్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి బఠానీ యాడ్ చేస్తున్నాను. బఠానీ అండ్ తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటో కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 full స్పూన్ వేస్తున్నాను. తర్వాత కొంచెం యాడ్ చేసి హోమ్మేడ్ మసాలా 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఫస్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఆఫ్టర్ గరం మసాలా తర్వాత జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత నేను వచ్చేసి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడైతే 1 full స్పూన్ వేస్తున్నా. అండ్ తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసాను. అండ్ హియర్ ఫైనలీ ఐఎమ్ యాడింగ్ కర్డ్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను వచ్చేసి 6 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. 6 glasses ఆఫ్ వాటర్ అన్నమాట. 2 kg రైస్కి 6 glasses ఆఫ్ వాటర్. బికాజ్ ఆ రోజు నేను చాలా ఎక్కువే కుక్ చేశాను. బికాజ్ ఇంటికి రిలేటివ్స్ విజిట్ చేస్తారని చెప్పి నేను మంచిగా వాళ్ళ కోసం బిర్యానీ కుక్ చేసి పెట్టాను. ఇందులోకి వచ్చేసి నేను టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసిన 1 full స్పూన్ అండ్ తర్వాత 1/2 స్పూన్ కూడా వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇందులోకి నేను వచ్చేసి ఫైనల్లీ ఇక్కడ చికెన్ అయితే రెడీ. ఇక్కడ నేనైతే వాటర్ బాయిల్ అయింది. ఇందులోకి నేనైతే 2 kg ఆఫ్ రైస్ మార్నింగ్ నానబెట్టుకున్నా. అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసిన తర్వాత ఫైనల్లీ మూత పెట్టేసుకొని తీస్తే 80% కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 10 minutes పెడితే బిర్యానీ అయిపోయినట్టే. అండ్ ఇందులోకి నేను వచ్చేసి ఏదైతే చికెన్ ఫ్రై మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామో అది బిర్యానీలోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నా. బికాస్ కొత్తిమీర వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది మనకి. కొత్తిమీర యాడ్ చేస్తాం. ఇప్పుడైతే లెమన్ తీసుకొని దాన్ని 2 bites కట్ చేసుకొని ఇందులోకి పిండుకోండి. ఎందుకంటే దీనివల్ల కూడా టేస్ట్ కొంచెం యమ్మీగా జ్యూసీగా మనకి తిన్నప్పుడు బాగా తగులుతుంది. అండ్ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో కలర్. మీ దగ్గర ఏమైనా కలర్స్ ఉంటే యాడ్ చేయండి. అంటే రెడ్ కానీ లేకపోతే ఉంటుంది కదా, సమ్ కలర్స్ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ నేనైతే కాజు ఫ్రై చేసుకున్నాను గీలోని. ఆ కాజుస్ని నేను బిర్యానీలోకి యాడ్ చేసేసుకున్నాను. అండ్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి నేను వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. బికాస్ గీ వల్ల ఏంటంటే ఇంకా యమ్మీగా అనిపిస్తుంది తిన్నప్పుడు. ఆ మధ్యలో గీ తగులుతూ అండ్ తర్వాత కాజు తగులుతూ చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ గైస్, యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Stay tuned for more updates. Love you all.